హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. ఫైజాన్కి అయితే 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్ వస్తుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుందని. ఇంకా అలాగని చెప్పేసి అయితే నిన్న టైఫాయిడ్ టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఇంకా నిన్న సూది వేద్దామని చెప్పేసి క్యాన్లో పెడదామని చూస్తే నలుగురం పట్టుకున్నా కానీ అవ్వలేదు. డాక్టర్ వాళ్ళ వైఫ్, నేను మా హస్బెండ్ అయితే పట్టుకున్నా, అయినా తను ఆగలేదు. ఇంక అందుకని బ్యాక్ వేశారనమాట. ఇంకా నిన్న వేయించుకొని వెళ్ళాం. ఈరోజు అయితే ఫైజాక్ కూడా ఫీవర్ వచ్చింది. ఫుల్ జలుబు, దగ్గు, నైట్ మొత్తం నిద్రపోలేదు. కళ్ళు మొత్తం ఎర్రగా అయ్యి కంట్లో నుంచి నీళ్ళు అయితే కారుతున్నాయి. ఇంక అందుకని ఇంజెక్షన్ అయితే వేస్తున్నారు. ఇంతకుముందు వద్దని చెప్పింది. ఇంకా నువ్వు ముందు బాగా వేయించుకున్నావమ్మ, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందని చెప్తే ఇంకా తను కూడా ఎంత హ్యాపీగా వేయించుకుందో, చాలా డేర్గా వేయించుకుంది. నాకు కూడా అంత డేర్ లేదన్నమాట. చూడండి ఎలా చూస్తుందో. నొప్పి ఉందా అంటే నాకు లేదు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా చిన్నగా తనకు కూడా వేశారు. వేసిన తర్వాత వామిటింగ్ వస్తుంది, బయటగా నించోబెట్టమంటే నించోబెట్టాను అనమాట. ఇంకా తిన్న తర్వాత ఫైజాను ఇది చూడండి, నిన్న క్యాన్లో పెట్టించుకొని ఉంటే ఈరోజు అంత ఉండేదా కాదు కదా. ఇంకా తను కూడా వేయించుకొని బయటికి వెళ్ళారు. అసలు ఫుల్ రష్ ఉంటుందండి నా దగ్గర అయితే. పిల్లలకైతే బాగా చూస్తారు, మంచిగా చేస్తారనమాట. ఇంకా ఇదిగోండి చిన్నపిల్లకైతే 4 days నుంచి ఫీవర్ అంట. ఇంక ఈరోజు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఇంకా అయినా తను చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, చిన్నపిల్ల కదా ఎంతైనా. ఇంకా ఈరోజు అయితే అయిపోయింది. ఇంకా రేపు ఉందన్నమాట ఇంకొక లాస్ట్ ఇంజెక్షన్. ఇదిగోండి ఇంకా హ్యాపీగా